హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఎస్ఎస్సి CGL 2026 కోసము ఏదైతే టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసామో దాంట్లో ఈరోజు వచ్చేసి మన డే 15 సక్సెస్ఫుల్లీ 2 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఐ హోప్ మీరు టార్గెట్ సిరీస్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతున్నారు అండ్ అప్ టు డేట్ ఉన్నారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, యూట్యూబ్లో ఇప్పుడు CGL కోసం చాలా అంటే చాలా కొత్త సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే క్లాసెస్ ఒక ఛానల్ నుండి టాప్ 25 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్ అని, ఇంకో ఛానల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అని, ఇంకో ఛానల్లో 2025 క్వశ్చన్స్ అని డిఫరెంట్ థింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే మీకు ఒకటి డెఫినెట్గా ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 2025 క్వశ్చన్స్ చేసినంత మాత్రాన సెలెక్షన్ అవ్వదు. అట్లా అని PYQ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ కావాలను, కానీ మనకు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఎడ్యుక్విటీ. ఈసారి అదే కంపెనీ కండక్ట్ చేస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. కాబట్టి ఒక్క 2025 అనాలిసిస్ చేసి ఆ టాపిక్స్ వరకు ప్రిపేర్ అవ్వకండి. ఇక్కడ టార్గెట్ సిరీస్ ఫాలో అవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు ఓన్లీ 2025లో వచ్చిన క్వశ్చన్స్, 2025లో వచ్చిన టాపిక్స్ ప్రిపేర్ అయితే మాత్రం సెలెక్షన్ అవ్వదు. ఈవెన్ ఎడ్యుక్విటీ కండక్ట్ చేసినా కూడా సెలెక్షన్ అవ్వదు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చిన్నది, లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసింది రైల్వే NTPC ఎగ్జామ్ TCSA, ఈసారి కండక్ట్ చేసింది TCSA. లాస్ట్ ఇయర్ పేపర్కి ఈ సంవత్సరం ఏదైతే 2025లో కండక్ట్ చేసి 2026లో కండక్ట్ చేశారు 25 పేపర్, దానికి రెండింటికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉన్నదో చూసుకోండి. కండక్ట్ చేసింది TCSA, సో డిఫరెన్స్ వస్తుంది. ఓన్లీ 1 ఇయర్ PYQs చేస్తే సెలెక్షన్ అవ్వదు. PYQs అన్నీ చేస్తే సెలెక్షన్ అవుతుంది, ఎందుకంటే మీకు అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. కాబట్టి ఓన్లీ లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 1 ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వరకు చేసి సెలెక్షన్ అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి ఫాలో అయ్యే ముందు ఆలోచించుకొని దేన్ని ఫాలో అవుతున్నారో దాన్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా దేన్ని ఫాలో అవ్వాలనో దాన్ని ఫాలో అవ్వండి, ఒక ప్లానింగ్తోని ఫాలో అవ్వండి. సో మన టార్గెట్ సిరీస్ విషయానికి వస్తే, కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ రెగ్యులర్ ఫాలో అవుతున్నారు, అది చెప్పాల్సిన అవసరం లేదు. అది కాకుండా పర్సంటేజ్ 2 days నుండి రివిజన్ చేసుకోమని చెప్పిన, ఈ రోజుతో మన పర్సంటేజ్ రివిజన్ కూడా అయిపోతుంది. రిపీటెడ్లీ చెప్తున్నా, ఈ రివిజన్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని అస్సలు లైట్ తీసుకోకండి. దీనివల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంది. మీరు ఇప్పుడు చేస్తున్నది కొత్త చాప్టర్, ప్రీవియస్ చాప్టర్స్ ఆల్రెడీ చేసేసి కొన్ని డేస్ గ్యాప్ అయి వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే రివిజన్ అవుతుంది. మళ్ళీ మీరు ఫుల్ మార్క్ వీకెండ్లో రాస్తున్నారు, అక్కడ రివిజన్ అవుతున్నది. కాబట్టి మీరు దానికి కాంటాక్ట్లో ఉంటారు. మీరు ఒకవేళ ఈ రివిజన్ చేయకుండా ఉంటే మాత్రం ఈ స్టార్టింగ్లో మనం చేసిన పర్సంటేజ్ మన అడ్వాన్స్ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈ పర్సంటేజ్ మొత్తం ఎగిరిపోతుంది. మనం చేసే తప్పు అదే. కాబట్టి రిపీటెడ్లీ రివిజన్ పెడుతున్నా, పర్సంటేజ్ రివిజన్ డెఫినెట్గా చేసుకోండి. ఇంకొకటి, ఒకవేళ మీరు ఓన్లీ నోట్స్ చూడడం బోరింగ్ అనిపిస్తే, మీరు ఇంతకుముందు రాసింది టెస్ట్ ర్యాంకింగ్లో టెస్ట్, ఇప్పుడు ఏం చేయండి అంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసి దాంట్లో పర్సంటేజ్ది ఒక చిన్న మాకు ఒక 10 క్వశ్చన్లు, 15 క్వశ్చన్లు, 20 క్వశ్చన్లు ఏదైనా ఉంటే అటెంప్ట్ చేయండి. 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేయడానికి మీకు మహా టైం పట్టదు, కానీ దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మీకు టూ మచ్ రివిజన్ అవుతుంది. మీకు నేను పర్సంటేజ్ రివిజన్ కోసం 3 days ఇచ్చిన, 3 daysలో 10-15 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే పర్సంటేజ్వి 30 నుండి 50 క్వశ్చన్లు మీరు ఒకవేళ అటెంప్ట్ చేస్తే 3 daysలో పర్సంటేజ్ టాపిక్ మొత్తం మీ మైండ్లో తిరుగుతుంది, మొత్తం రివిజన్ అయిపోతుంది. సో డెఫినెట్గా రివిజన్ చేయండి. పర్సంటేజ్ అని కాదు, నేను ఇప్పుడు ఇవ్వబోయే వేరే టాపిక్స్ కూడా రివిజన్ మాత్రం డెఫినెట్గా చేస్తూ పోండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ 2 days నుండి చెప్తున్నా, ఈరోజు కూడా ఇది ఒకటి చూసుకోండి, రూట్ని చేయడము, దీని తర్వాత చేంజ్ చేద్దాము. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. SSC ఇంగ్లీష్ ఆల్రెడీ చెప్పిన, దీంట్లో పారాజంబల్స్ని అస్సలు లైట్ తీసుకోకండి, బోరింగ్ పార్ట్, కానీ డెఫినెట్గా చేయండి. రోజుకు 10 చేయడం చేత కాకుంటే 5 నుండి స్టార్ట్ చేయండి, 6, 8, 10, 15 పెంచండి, కానీ డెఫినెట్గా చేయండి. పారాజంబల్స్ అనేవి ఎగ్జామ్లో మీ సెలెక్షన్ని డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే 1, 2 ఇచ్చే బదులు 4 ఇచ్చిండి అనుకోండి, సరిపోతుంది మీకు. కాబట్టి డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు ఏదైతే మాక్ టెస్ట్లో క్లోజ్ టెస్ట్ ఇస్తున్నానో దాన్ని కూడా అస్సలు లైట్ తీసుకోకండి. కొన్ని డేస్ తర్వాత నేను క్లోజ్ టెస్ట్ని ఆపి ప్యాసేజెస్ కూడా ఇస్తాను. డెఫినెట్గా SSC ఇంగ్లీష్ ఏదైతే ఈ యాప్ ఉందో దీన్ని మొత్తం వాడేయండి. ఈ SSC ఇంగ్లీష్ యాప్ని నేను ఏదో ప్రమోట్ చేస్తలేను, నాకు ఫ్రీ
సోర్స్ లాగా అది దొరికింది, బాగున్నది, దాంట్లో మొత్తం PYQs కవర్ అవుతున్నాయి కాబట్టి దాంట్లో ప్రాక్టీస్ చేయమంటున్నా. దాన్ని వాడండి, రిపీటెడ్లీ చెప్తున్నా. దాంట్లో మీరు థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్లో అయిపోవాలి, కంప్లీట్ అవ్వాలి. మ్యాథ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్ చేసినాం. ఈరోజు డే 2, 4 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. సోర్స్ మీ ఇష్టం, ఇది రోజు చెప్పనిగా. సోర్స్ అనేది మీరు ఎవరిని ఫాలో అవుతారు అనేది మ్యాక్సిమం ప్రిఫరెన్స్ 1 షాట్కి ఇవ్వండి. రీజనింగ్ ఆల్రెడీ చెప్పిన 10 డేస్లో 1 షాట్లలో కంప్లీట్ చేసుకుందామని. ఈరోజు వచ్చేసి డే 5, ఇంకో 5 రోజులలో మన రీజనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మిక్సర్ ప్రాక్టీస్ సెట్స్ అట్లా చేద్దాము కొన్ని డేస్, లేదంటే కొన్ని డేస్ కోసం రీజనింగ్ని గ్యాప్ ఇవ్వడము లేదా ఆల్టర్నేట్ డే చేయడము. మీరు ఏం చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి, దాన్ని బట్టి డిసైడ్ చేద్దాము రీజనింగ్ని ఈ 10 డేస్ తర్వాత ఏం చేయడం అనేది. అండ్ ఈ డే 5లో ఏదైతే క్లాస్ వింటున్నారో అది కాకుండా సిలోలిజం ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ వచ్చేసి యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు ప్రాక్టీస్ అయితే ప్రాక్టీస్ క్లాసెస్ మొత్తం 3 ఉన్నాయి. మనం ఆల్రెడీ సంజీవ్ సార్ని ఫాలో అవుతున్నాము, నాయక్ ఫౌండేషన్ బ్యాచ్. అది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా వేరే సార్లను ఫాలో అయితే పర్లేదు, అక్కడ కంటిన్యూ చేయండి. మొత్తానికి 3 క్లాసెస్ ఉన్నాయి, సారీ ప్రాక్టీస్ క్లాసెస్ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్. మనము దాన్ని 2 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు వచ్చేసి డే 1, రేపు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ కంప్లీట్ అయిపోవాలి. ఆ వేలో ప్లాన్ చేసుకోండి. మీరు వీడియోని ఈరోజు 2 కంప్లీట్ చేసి రేపు 1 కంప్లీట్ చేస్తారా, లేదా ఈరోజు 1 రేపు 2, లేదా 1.5 మీ ఇష్టం. కానీ 2 డేస్లో మొత్తాన్ని కంప్లీట్ చేసుకోండి. 1 వర్డ్స్ అండ్ ఈడియమ్స్ 600 to 650 కంప్లీట్ చేసుకోండి. సినోనియమ్స్ విషయానికి వస్తే C10లో 200 to 250 అండ్ C12లో 30 to 50 కంప్లీట్ చేసుకోండి. ఫ్రేజల్ వర్బ్స్ 270 to 300 కంప్లీట్ చేసుకోండి. అయితే ఇవి మీకు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు, కానీ ఇంతగానం ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఒకసారి మీరు గోత్రూ జస్ట్ చదువుతున్నారు, SSC ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చిన చాలా క్వశ్చన్స్ అక్కడ రిపీట్ అవుతాయి. ఇది కాకుండా మనకు ఒక్కసారి ఇది ఎండ్ అయిపోతే ఇంకొకసారి బ్లాక్ బుక్కే రిపీట్ చేద్దాము, లేదంటే డిఫరెంట్ సోర్సెస్ నుండి 20-25 క్వశ్చన్స్, 20-24 క్వశ్చన్స్, PYQs ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము. మళ్ళీ అక్కడ రిపీట్ అయితే మనకు మొత్తానికి ఈ థింగ్స్ అనేవి రిపీట్ అవ్వాలి అండ్ ఎక్కువ కూడా కవర్ అవ్వాలి. లేదు అనుకొని మీకు ఓన్లీ బ్లాక్ బుక్ చేపియాలి అనిపిస్తే దాంట్లో ఉన్న వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే మీరు CGL వరకు మొత్తం కవర్ చేయలేరు. రోజుకి 20 ఇచ్చినా నేను, ఈవెన్ మనం 100 డేస్ కన్సిడర్ చేసినా 20 into 100 అనుకున్నా కూడా ఎన్ని అవుతుందో మీరు చూసుకోండి. అన్ని వర్డ్స్ కవర్ చేసినంత మాత్రాన మనకు మొత్తం బ్లాక్ బుక్ అయిపోతుంది అంటే అవ్వదు. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అంటే ఎక్కువ వర్డ్స్ కంప్లీట్ చేసుకోమని చెప్తున్నా. సో 1 hour పట్టినా పర్లేదు, మొత్తాన్ని చదవండి. నెక్స్ట్ జీకే చూసుకుంటే మన పాలిటీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా స్లోగా కంప్లీట్గా బేసిక్ బ్యాచ్ని ఫాలో అవుతున్నాము. విత్ ప్రాక్టీస్ కంప్లీట్ అవుతుంది. సో మరీ ఎక్కువ ఆలోచించకుండా ఎలా నడుస్తుందో అలా నడవనివ్వండి. 14 days ఇచ్చిన మనం పాలిటీకి మనం ఎంత ఏ సార్ని ఫాలో అయినా 15 నుండి 20 క్లాసెస్లో పాలిటీ చెప్తారు, మొత్తం బేసిక్ బ్యాచ్, చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పినా కూడా. సో మనం అంత టైం ఇచ్చి కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది. ఈరోజు ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో స్టోన్ ఏజ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, స్టోన్ ఏజ్ని మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒకవేళ కొంచెం పార్ట్ మిగిలిపోయినా రేపు కంప్లీట్ చేసుకోవచ్చు. హిస్టరీ స్టార్ట్ చేయండి, దాంట్లో స్టోన్ ఏజ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈరోజు కంప్లీట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోండి. ఒక్క రోజులోనే కంప్లీట్ చేసేయాలి, ఎందుకంటే స్టార్టింగ్లో మీకు అలవాటు లేదు కాబట్టి 2 days ఇచ్చిన జస్ట్ 1 hour వీడియో కోసం మీకు 2 hours 3 hours 2 days 3 days ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాక్టీస్ చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్లో 3rd and 4th మాక్ అటెంప్ట్ చేసేయండి. పాలిటీ, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్, ఇవి 2 మీరు మనం టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ అటెంప్ట్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పిన, అంటే ఒక 4 days బ్యాక్ అనుకుంటా.
టెస్ట్ ర్యాంకింగ్లో ఎక్కువ అవుతుంది, లోడ్ ఎక్కువగా అవుతుంది, మాక్ టెస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్కి షిఫ్ట్ అయినాము ఒక జీకే విషయానికి. సో దాంట్లో అటెంప్ట్ చేసేయండి. క్లోజ్ టెస్ట్ రోజు ఒకటి అటెంప్ట్ చేస్తున్నాము. ఈరోజు 13th క్లోజ్ టెస్ట్ ర్యాంకింగ్లో అటెంప్ట్ చేయండి. రీజనింగ్ సెలరిజం టాపిక్ని ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ రీజనింగ్ ఏం చేద్దామో కామెంట్ చేసి చెప్పండి. అంటే కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చేసి మిగిలిన టాపిక్స్ని కొంచెం స్పీడ్గా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఈ టాపిక్స్ చేసినప్పుడే రీజనింగ్ కూడా చేద్దామా, లేదంటే ఇప్పుడు మిక్స్డ్ ప్రాక్టీస్ సెట్స్ రెగ్యులర్గా స్టార్ట్ చేద్దామా, లేదు ఆల్టర్నేట్ డే 2 డేస్కి ఒకసారి, మీకు ఏమనిపిస్తే అది చెప్పండి, దాన్ని ఫాలో అవుదాము. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.